కుమారుని ఇచ్చాడు. And our son was 4 years at that time. నా కుమారుడు ఆ సమయమున 4 సంవత్సరాల వయస్సు. We call him Elijah. ఆయన్ని ఎలైజా అని పిలుస్తాం. Only 4 years at that time. 4 సంవత్సరాల ఆ సమయంలో God gave us an opportunity to attend a meeting like this. ఇటువంటి సభలో వెళ్ళడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. And then we had a good meeting. మంచి కూటాలు జరుగుతున్నవి. And after the meeting, ఈ సభలో అయిన తరువాత I was shaking hands with the people. అక్కడ వచ్చిన వారితో కరచాలనం చేస్తున్నాను. My wife was there. నా భార్య అక్కడ ఉంది. My daughter was there. నా కుమార్తె అక్కడ ఉంది. And my son Elijah was there. నా కుమారుడు ఎలైజా కూడా అక్కడ ఉన్నాడు. As I was shaking hands with the people, అక్కడ వచ్చిన వారితో కరచాలనం నేను చేస్తుండగా suddenly I looked. నేను చూశాను. I could not see Elijah. ఎలైజా నాకు కనబడట్లేదు. I said to my wife, "Where is Elijah?" అమ్మా ఎలైజా ఎక్కడ ఉన్నాడు? And she looked. ఆమె చూసి I could not see this little boy. ఈ చిన్న బాలుడు కనబడట్లేదు. Soon we asked help from our friends. ఓ మా స్నేహితుని సహాయం అడిగాను. Where to search for Elijah. ఓ ఎలైజాను వెతకడానికి వెళ్ళాం. We could not find the boy. ఆ బాలుని చూడలేదు. It was a big hall in the capital city of Philippines. ఆ ఫిలిప్పీన్స్ లో అది పెద్ద స్థలం అది. The hall has many entrances and exits. ఆ యొక్క హాల్ కి చాలా ప్రవేశ ద్వారాలు We don't know through which exit this boy left. మరి ఈ బాలుడు ఏ ద్వారం ద్వారా వెళ్ళాడో మాకు తెలియదు. The people were going. ప్రజలు వెళ్తున్నారు. I went in one direction. నేను ఒక మార్గాన్ని వెళ్ళాను. My wife went in another direction. నా భార్య వేరే మార్గాన్ని వెళ్ళింది. And the friends we had, they went in different directions searching for the boy. మరి నాకున్న స్నేహితులు వేరు మార్గాల్లో వెళ్తున్నారు, వెతుకుతున్నారు. As I was searching, నేను వెతుకుచుండగా every minute was like 1 year. మరి ప్రతి క్షణము కూడా ఒక సంవత్సరంలా అనిపించింది. Many thoughts were coming in my mind. నా మనసులో ఎన్నో ఆలోచనలు. Where did he go? ఎక్కడికి వెళ్ళాడు? Did someone kidnap him? ఎవరైనా ఆయన దొంగిలించారా? They may pluck out his eyes. తన కళ్ళు They may remove his kidneys. ఆయన కిడ్నీలు తీసేస్తారు. They may make him a beggar. లేక అడుక్కునే వారిగా చేస్తారు. Or maybe he fell into a drainage. లేకపోతే ఏదైనా ఒక డ్రైనేజ్ లో పడిపోయాడా? Or maybe he is crying, "Daddy." ఎక్కడైనా డాడీ డాడీ అని ఏడుస్తున్నాడా? Maybe he will die there crying. అక్కడ ఏడుస్తూ చనిపోవచ్చేమో. What will happen? ఏం జరుగుతోంది? Every minute was like 1 year. ప్రతి క్షణం ఒక సంవత్సరంలా. Will I ever see the face of my son? నా కుమారుని ముఖాన్ని మరలా చూస్తానా? We are in a foreign country. మేము పరదేశంలో ఉన్నాం. What will happen to me? నాకేం జరుగుతోంది? Why was I so careless? నేను ఎందుకు అంత అజాగ్రత్తగా ఉన్నాను? After about 10 minutes, 10 నిమిషాలు అయిన తర్వాత someone said, ఎవరో చెప్పారు, "We found the boy. ఆ బాలుడు మనకు దొరికాడు. He's going after the crowd." ప్రజలతో వెళ్ళిపోతున్నాడు. I saw him. నేను ఆయన చూశాను. And I caught hold of him. ఆయన్ని పట్టుకున్నాను. I didn't want to leave him. ఇంకా ఆయన వదిలిపెట్టడం నాకు ఇష్టం లేదు. We sat in the car. అక్కడ కారులో కూర్చుని I could not leave him in the car. ఆ కారులో వదిలిపెట్టలేకపోయాను. He was sitting on my lap. నా యొక్క ఒడిలో కూర్చుని. Because I was afraid I will lose him. ఆయన మరలా పోగొట్టుకుంటామనే భయం వేసింది. Can you think of another father? మరి ఒక తండ్రిని గురించి ఆలోచిస్తావా? Another father who lost his son. తన కుమారుని పోగొట్టుకున్న తండ్రిని Another గురించి father who lost his daughter. తన కుమార్తెను పోగొట్టుకున్న తండ్రిని చూసావా? Oh, he is searching for his children. తన పిల్లల కొరకు వెతుకుచున్నాడు తండ్రి. He comes searching into the garden. ఆ యొక్క తోటలోకి వెతుకుతూ వచ్చాడు. He cannot find them. వారిని దొరకలేదు. He's calling. పిలుస్తున్నాడు. Adam, ఆదామా, where are you? ఎక్కడా? But that father knows exactly where Adam was. కానీ ఆ తండ్రికి తెలుసు ఆదాము ఎక్కడ ఉన్నాడు. He knows exactly where Adam and Eve was. ఆదాము అవ్వలు ఎక్కడ ఉన్నారు ఖచ్చితంగా తెలుసు. But he says, "Adam, where are you?" ఆయన అంటున్నాడు కదా, ఆదాము ఎక్కడ? What a loving God he is. ఎంత గొప్ప ప్రేమ ఆయనది. God can straight go to the place where Adam and Eve were hiding. ఆదాము అవ్వ దాక్కుంటున్న స్థలానికి ఖచ్చితంగా దేవుడు వెళ్ళి ఉండాలి. If God went to that place, దేవుడే అక్కడికి వెళ్తే it would have become a shock for them. వారికి ఏదో ఆకస్మికంగా జరిగినది. They would have been frightened to them. వారు భయక్రాంతులయ్యేవారేమో. Do you see the love of God? దేవుని ప్రేమను చూస్తున్నావా? He comes searching. ఆయన వెతుకుచున్నాడు. Even though he knows where you are, నీవు ఎక్కడ ఉన్నా తెలిసినా he doesn't want to frighten you. నిన్ను భయపెట్టడం ఆయనకి ఇష్టం లేదు. Because he is a loving God. ఎందుకంటే ప్రేమ గల He దేవుడు. comes very gently. చాలా సౌమ్యంగా వస్తాడు. He is asking not because he doesn't know. ఆయనకి తెలియక కాదు నిన్ను అడిగేది. He is asking, "Adam, where are you?" ఆదాము తెలిసి అడుగుతున్నాడు, ఎక్కడ To bring నీవు? about a realization in the minds of Adam and Eve. ఆదాము వాళ్ళ మనసులో ఒక మార్పును తీసుకురావడానికి. Yes, friends, humanity because of sin is lost. పాపము వలన మానవత దారి తప్పింది. Oh, sin has blinded us. మన పాపము మనకు కృంగితనాన్ని. Sin has poisoned our minds. మన మనస్సులను చేదుగా మార్చేసింది. Sin has invaded our lives and families. మన జీవితాలలోకి మన కుటుంబాల్లోకి పాపం చొచ్చుకొని వచ్చింది. Oh, sin has spoiled us so much. పాపము ఎంతగా మనల్ని మార్చివేసిందంటే
that we don't even realize that we are lost. మనం తప్పిపోయామని కూడా మనకు తెలియదు. Caused so much blindness to us. మరి ఈ పాపము మనకి అంధత్వాన్ని కలుగజేస్తుంది. But there is a God. ఒక దేవుడు ఉన్నాడు. He is searching for his children. ఆయన తన బిడ్డల కొరకు వెతుకుచు. We see him in Revelation chapter 12. ఆయన్ని మనం 12వ అధ్యాయంలో ప్రకటనలో చూడవచ్చు. We see this whole thing depicted very clearly in Revelation chapter 12. ఇదంతా కూడా ప్రకటన 12లో ఎంత తేటగా వ్రాయటాన్ని చూస్తున్నాం. Come with me to Revelation chapter 12 verse 1. మనమందరం కూడా ప్రకటన గ్రంథాన్ని తెరవండి. 12వ అధ్యాయం మొదటి వచనాన్ని చూద్దాం. Now a great sign appeared in heaven, a woman clothed with the sun, with the moon under her feet, and on her head a garland of 12 stars. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకొనిన ఒక స్త్రీ, ఆమె పాదముల కింద చంద్రుడు శిరస్సు మీద 12 నక్షత్రములు ఉండెను. God's people are described as a woman. దేవుని ప్రజల్ని స్త్రీతో పోలుస్తున్నారు. The woman represents church. స్త్రీ అంటే సంఘం అని అర్థం. Yes friends, humanity is lost. అవును స్నేహితులారా, మానవత దారి తప్పింది. But God did not leave. అయితే దేవుడు వదిలిపెట్టలేదు. Yes, he has clothed us with the sun. ఆయన తన సూర్యునితో కాంతితో మనల్ని కప్పుచున్నాడు. He and the moon under her feet. ఆమె పాదముల క్రింద చంద్రుడును, and he has given a garland of 12 stars. 12 నక్షత్రములు కలిగినటువంటి కిరీటమును చూస్తున్నాం. This moon and sun represent the Old Testament and the New Testament of the Bible. సూర్యుడు చంద్రుడు పాత క్రొత్త నిబంధనలకు సూచన. God has given us his word so that we can come back to God. దేవుడు తన వాక్యాన్ని ఇచ్చాడు ఎందుకంటే దేవుని యొద్దకు తిరిగి వెళ్ళడానికి. This is God's love letter to us. దేవుని యొక్క ప్రేమ లేఖ ఇది మనకు. Yes friends, we must be clothed with the sun. అవును స్నేహితులారా, సూర్యునితో ధరింపబడాలి. The sun represents our Lord Jesus Christ. ఇక్కడ సూర్యుడు అనగా మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. The New Testament speaks so clearly about Jesus ఈ Christ. నూతన నిబంధన ప్రభువైన యేసుక్రీస్తు కోసం ఎంతో తేటగా మాట్లాడుతుంది. When we look at the Old Testament, పాత నిబంధనలో చూస్తే the Old Testament has many prophecies about Jesus Christ. పాత నిబంధన అంతా కూడా యేసుక్రీస్తును గురించిన అనేక As the ప్రవచనాలు. moon reflects the rays of the sun, మరి చంద్రుడు ఎలాగైతే సూర్యకాంతిని ప్రతిబింబిస్తాడో, so in the Old Testament we see prophecies about Jesus Christ. పాత నిబంధనలో మరి యేసుక్రీస్తును గురించినటువంటి ప్రవచనాన్ని మనం What is చూస్తాం. this garland that the woman has? ఈ స్త్రీకి ఉన్నటువంటి ఈ నక్షత్రము ఇది ఏంటది? This crown of 12 stars. ఇది 12 నక్షత్రములు గల కిరీటం అది. In the Old Testament, God's people were led by the 12 tribes. పాత నిబంధన గ్రంథంలో దేవుని ప్రజలందరూ 12 గోత్రాలుగా నడిపించబడ్డారు. But in the New Testament, God led his people under the leadership of 12 disciples. నూతన నిబంధనలో చూసినట్లయితే దేవుడు తన ప్రజల్ని 12 మంది శిష్యుల నాయకత్వంలో నడిపించాడు. God is taking care of his people. దేవుడే తన ప్రజల్ని కాయుచున్నవాడు. Revelation chapter 12 verse 2 says, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 2వ then వచనము, being with child, she cried out in labor and in pain to give birth. ఆమె గర్భవతి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. Oh, she was pregnant. ఆమె గర్భవతి అయి ఉన్నది. Pregnancy is a good news, friends. సువార్త అండి, గర్భము దాల్చడం అంటే శుభవార్త కదా. Yes, God's people in all generations, they were looking for a son. మరి దేవుని ప్రజలందరూ కూడా తరతరాల నుంచి ఆ కుమారుని కోసం When చూస్తున్నారు. Adam and Eve sinned, ఆదాము అవ్వ పాపము చేసినప్పుడు God promised, దేవుడు వాగ్దానం Adam చేశాడు. and Eve, you have sinned. ఆదాము అవ్వ మీరు పాపము చేశారు, You have not been faithful. మీరు విశ్వాసం చూపలేదు. But in your family, there will be a son మీ కుటుంబంలో ఒక కుమారుడు జన్మిస్తాడు, who will be faithful, విశ్వాసతకు మాదిరి, who will gain victory over sin. పాపము మీద విజయాన్ని సాధిస్తాడు. And in his victory ఆయన విజయములో will be your victory. నీ విజయం దాగి ఉంది. A son, ఓ కుమారుడు, a Messiah, మెస్సయా, a savior. రక్షకుడు. A savior was promised in the Garden of Eden. ఏదైనా వనములో రక్షకుని వాగ్దానం. And so every generation was looking for that son. ప్రతి తరము కూడా ఆ కుమారుడు కోసం చూస్తోంది. Adam and Eve, they were waiting when Eve conceived and when she bore Cain. ఆదాము అవ్వ ఎదురు చూస్తూ ఆమె గర్భము దాల్చినప్పుడు కయ్యనుని కనినప్పుడు Eve thought that was the Messiah. ఈమె అనుకున్నది కదా అవ్వమ్మ, ఈయనే మెస్సయా అని. But Cain turned out to be a rebel. కయ్యను చూస్తే తిరుగుబాటు చేశాడు. He disobeyed God. దేవునికి అవిధేయతను చూశాడు. Disrespected parents. He disrespected parents. తల్లిదండ్రులకు అవిధేయుడయ్యాడు. And Cain ran away from God. కయ్యను దేవుని నుంచి పారిపోయాడు. Adam and Eve were disappointed. ఆదాము అవ్వ నిరుత్సాహపడ్డారు. One generation after another. ఒక తరము తర్వాత మరి ఒక తరము. Every generation was looking for the Messiah. ప్రతి తరము కూడా మెస్సయా కోసం చూస్తున్నారు. When will he come? ఎప్పుడు వస్తాడు ఆయన? How long will it be? ఎంత కాలం
How long should we wait? ఇంకెంత కాలము చూడాలి? Yes, friends, they had to wait for 4,000 years. అవును నా స్నేహితులారా, 4000 సంవత్సరాలు వేచి ఉండవలసి Paul వచ్చింది. writes in Galatians chapter 4 verse 4. ఓ గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో He పౌలు says, when the రాస్తున్నాడు, fullness of time was come, కాలము పరిపూర్ణమైనప్పుడు God sent forth his son. దేవుడు తన కుమారుని పంపెను. Yes, friends, at the right time, ఖచ్చితమైన God కాలం the Father loved this world and gave his son. తండ్రి అయిన దేవుడు ఈ లోకమును ప్రేమించి తన కుమారుని ఇచ్చాడు.